వన్స్ అపాన్ అ టైం ఇండస్ట్రీకి భారీ హిట్స్ ఇచ్చిన వర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. దర్శకుడిగానే కాదు, రైటర్ గాను ప్రూవ్డ్. ఆయన డైలాగ్స్ పటాసులా పెళ్లివి. ఒకప్పుడు అతడి దర్శకత్వంలో సినిమా చేయాలని ఈగర్లీ వెయిట్ చేసేవాళ్ళు హీరోలు. ప్రెజెంట్ వరుస ఫెయిల్యూర్స్ పలకరిస్తుండటంతో మొహం చాడేస్తున్నారు. లైగర్, డబుల్ స్మార్ట్, డిజాస్టర్ తర్వాత కెరీర్ మరింత డైలమాలో పడింది. కానీ తన మార్క్ మూవీస్ ను స్టిల్ మర్చిపోలేకపోతున్నారు ఆడియన్సే కాదు, స్టార్ హీరో కూడా ఆ వింటేజ్ పూరిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. రీసెంట్లీ వారణాసి ప్రమోషన్ లో సందడి చేశాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. గ్లోబల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, మిమ్మల్ని యాక్టర్ గా మార్చిన సినిమా ఏదని యాంకర్ అడిగిన ప్రశ్నకు పోక్రి వన్ ఆఫ్ ది ఫిల్మ్స్ అని సమాధానం ఇచ్చాడు. ఆ సినిమా తనను స్టార్ గా మార్చిందన్నారు. ఆ సినిమా బ్లాక్ బస్ అయ్యాక ఏం చెయ్యాలన్న కన్ఫ్యూజ్ కూడా క్రియేట్ అయిందని, ఆ సినిమా అప్పట్లో తనపై చూసిన ఇంపాక్ట్ ఎలాంటిదో చెప్పాడు మహేష్ బాబు. తాజాగా కపుల్ ఫ్రెండ్లీ సక్సెస్ ఈవెంట్ లో ప్రభాస్ పూరి చిత్రాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు అప్పటి నమ్రేజ్ రివైంజ్ చేసుకున్నాడు డార్లింగ్. బుజ్జిగాడు స్టోరీ చెప్పగానే మైండ్ బ్లాంక్ అయిందని, ఏకనిరంజన్లో మంచి డైలాగ్స్ ఇచ్చాడన్నాడు ప్రభాస్. పూరిలా ఎవరు రాయలేరని ప్రశ్నించాడు. టాలీవుడ్ హీరోలు హ్యాండ్ ఇవ్వడంతో తమిళ వర్సటైల్ హీరో విజయ్ సేతుపతితో స్లమ్ డాగ్ చేస్తున్నాడు. 3.5 గంటల్లో కథ నెరేట్ చేసి ఓకే చేయించుకున్నాడట పూరి జగన్నాథ్. మక్కల్ సనర్ కూడా అతని స్టోరీ నెరేషన్ కు ప్లాట్ అయ్యాడట. కానీ హీరోల్ని ఇంప్రెస్ చేసి ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అవుతున్న పూరి ఈసారి స్లమ్ డాగ్ తో సాలిడ్ కంబ్యాక్ అందుకుంటారని అందరూ ఆశిస్తున్నారు. ఇంతటితో ఈ కథను సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.